సూపర్ 6కి సంబంధించి వాళ్ళ ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయి, ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరోపక్క టీవీ డిబేట్లలో ప్రముఖ యాంకర్స్ జగన్ పని అయిపోయింది, అయిపోయినట్లేనా, ఇటువంటి క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? అంటే ఏంటి పరిస్థితి? మాకు మన కోరికనన్నింటినీ సమాజ కోరికగా చెప్పడం. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అంటే అంటే ఫినిష్ చేయాలి అవన్నీ పదాలు ఎలా ఉన్నా వాళ్ళ ఉద్దేశం ఏదో భౌతికంగా కాదు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిస్టేషన్ లో ఉండకూడదు, ఆయన రాజకీయాల్లో ఉండకూడదు, ఆయన రాజకీయాలకు కరెక్ట్ అక్కడ కాదు కొన్ని టిపికల్ వర్డ్స్ కనబడుతున్నాయి కదా సార్ మనకి. అని నేను అనేది అంటున్నాను. వాళ్ళ ఉద్దేశం కూడా ఇదే మళ్ళీ చెప్తూ మాట్లాడారు. నా పాయింట్ ఏంటంటే రాజకీయాల్లో జగన్ ఎందుకు ఉండకూడదు అంటే ఆయన ఉండడం అనేది రాష్ట్రానికి నష్టం, ఆయన మళ్ళీ గెలిస్తే రాష్ట్రానికి ప్రమాదం అంటాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ గెలిస్తే అని అనుమానం మీకు ఎందుకు వస్తుందని నా మౌలికమైన ప్రశ్న. మంచి విజయంతో గెలిచారు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తారని మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు. మొదటి సంవత్సరం పరిపాలన అత్యంత ఆనందంగా ఉన్నారు, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలంతా అనుకుంటున్నారు, ప్రజలందరూ మంచి ప్రభుత్వం అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అద్భుతం అంటున్నారు, మీరు బాగున్నారు, ఇంక మళ్ళీ జగన్ యాడ్ వస్తాడు, ఎందుకు ఆ భయం? పాయింట్ ఏంటంటే మీరు బాగా పరిపాలిస్తున్న నమ్మకం మీకు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి, ప్రజలకు ఉన్నప్పుడు ఇంక జగన్ ఎక్కడి నుంచి వస్తాడో నా మౌలికమైన ప్రశ్న. అంటే మీకే ఎక్కడో తేడా కొడతాం, మనం చేసే పనులకి మనం చెప్పే మాటలకి కింద తేడా ఉందని మీకే తేడా కొట్టి ఆయన వస్తే ఇంకా ఆయన వచ్చేస్తే ఏదో జరిగిపోతాను భయభ్రాంతులు గురి చేస్తే జనం భయపడిపోయి అట్ట చేయరు. జనం మరింత ఈయనేదో ఒకరిని ఎక్కువ తిడతా ఉంటే ఇది ఈ దగ్గర ఏదో ఉందని అడిగిపోతారు. పైపు జగన్ అనే వ్యక్తి 5 ఏళ్ళు పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ప్రతిపక్షం అంటే అర్థం పార్టీ కాదు, ప్రజలు. మీరు జగన్మోహన్ రెడ్డి అనే ప్రతిపక్ష నాయకుడు వద్దు అనుకుంటే మీరు కొన్ని చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 అయిపోయింది, ఇంకా ఎవరు మాట్లాడొద్దు అంటారు. ఇంక జగన్ రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడతారు. అమలు చేయక ముందు ఎప్పుడు అమలు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు అని అడిగాడు, ఒక మాటే. ఇప్పుడు మొత్తం పీకతారు, మొత్తం వ్యవహారాలని లాగుతాడు. ఏం లాగుతాడు? అమ్మఒడి నువ్వేం చెప్పినావు, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేశాను, బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలు వేసేసాను, నువ్వేం చెప్తున్నావు, ఆ రోజు ఏం చెప్పినావు, 13,000 నుంచి 15 నుంచి 13,000 తీసుకున్నానన్నావు, 2,000 నేను చేరినావు, ఈ రోజు నువ్వేం చేస్తున్నావు, మొత్తం పాయింట్ లాగుతాడు. 2 రైతు భరోసా నువ్వేం చెప్పినావు, నేను ఇచ్చిన దానికి భిన్నంగా ఇస్తున్నావు, 20,000 ఒకేసారి ఇస్తున్నావు, ఏడిస్తున్నావు అడుగుతాడు. నిరుద్యోగ వృత్తి నువ్వేం చెప్పినావు, ఏం చేస్తున్నావు. కాబట్టి అమలు చేయక ముందు అమలు చేయమని కొట్లాడినాడు జగన్, అమలు చేసిన తర్వాత లోపాలని చెప్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాలుక మందమై మాట్లాడకూడదు అనుకుంటే చంద్రబాబు గారు ఏం చేయాలంటే ఈ బలహీనతలు అధిగమించాలి. వీరు ఎన్నికల్లో ఏది చెప్పారో అది యాజిటీస్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ప్రజలు గుర్తించరు. కాబట్టి ప్రజలు ఆకాంక్షల్ని మీరు అడ్రస్ చేస్తే జగన్ రాజకీయాల్లో సక్సెస్ కాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ టార్గెట్ చేసేస్తే ఆయన పోతాడని, ఆయన నిలబడలేడం అంటే పొరపాటు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా పార్టీని చూడరు, ప్రజలు వాళ్ళకి వ్యతిరేకతగా ఉంటే ప్రతిపక్షాన్ని గెలిపించేస్తారు, ఎవరో కూడా చూడరు. దట్టు జగన్కి ఒక చరిత్ర ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ప్రయోగాలు చేసి మూతుకోలు రాలగొట్టుకుని ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఏం ఆలోచించిందంటే ఈయన తీసుకెళ్లి 16 నెలలు వీళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టేస్తే పార్టీ స్టార్టింగ్ లోనే ఫినిష్ అయిపోతుంది అని చెప్పి ఉత్సాహపడి జైల్లో పెట్టి 16 నెలలు పెట్టింది, అన్ని రకాల దుర్వినియోగం చేసి. ఏమైంది? ఆయన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన పార్టీ నిలబడుతుంది అని డౌట్ అన్నాం. ఆయన ఎప్పుడైతే జైల్లో పెట్టారు, తన కుటుంబ సభ్యులను పంపించి నిలబడ్డాడో ఏకంగా ఆయన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేసినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఉద్దేశించి రాజకీయం చేయకుండా జగన్ ఉద్దేశించి రాజకీయం చేయడం వల్ల జగన్ ఫినిష్ చేయాలనుకొని పోయి వాళ్ళు ఫినిష్ అయిపోయినారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు